హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు ఎన్కౌంటర్ చనిపోయినటువంటి టెంటు సుధాకర్ గారి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా, అదేవిధంగా పెద్దపాడు మండలం సత్యవోలు గ్రామం ఇది. చూసారా, సత్యవోలు గ్రామం ఇది. అంటే ఈ గ్రామంలో ఈరోజు మొత్తం కూడా తిరిగి ఆ యొక్క సుధాకర్ గారి ఊరు ఎలా ఉందనేది ఈరోజు మీకు చూపించబోతూ ఉన్నాను. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయ్యారు. వారి యొక్క విలేజ్ ఎలా ఉంది అంటే దాదాపుగా 45 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని వదిలిపెట్టి అప్పుడున్నటువంటి ఉద్యమంలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సుధాకర్ గారి ఊరిని ఎలా ఉంది ఏంటనేది ఈరోజు మీకు చూపించడానికి ఈ సత్యవోలు గ్రామానికి రావడం జరిగింది. చూసారా, ఇక్కడ ఈరోజే వారి యొక్క అంతిమయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. మనం వారి ఇంటిని కూడా దర్శిద్దాము. ఈ రూట్లోనే వెళ్తేనే వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇది సత్యవోలు గ్రామానికి ఇది జంక్షన్. ఇది చూసారు, ఇక్కడ అనేక ఫ్లెక్సీలు కూడా కట్టారు. చూడండి, అభ్యుదయ విప్లవకారుడికి అసురు నివాళులు. ఆకలేసిన వారికి అన్నం పెడితే నన్ను దేవుడు అన్నారు, ఆకలేసిన వారికి అన్నం ఎందుకు దొరకలేదని ప్రశ్నిస్తే నన్ను కమ్యూనిస్టు అన్నారు. కామ్రేడ్ శ్రీ టెంటు సుధాకర్ గారికి కన్నీటి వీడుకలు తెలియజేస్తూ సత్యవోలు గ్రామ ప్రజలు నిర్మించినటువంటి ఫ్లెక్సీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూసారా, ఇది సత్యవోలు గ్రామం యొక్క సెంటర్ ఇది. అదేవిధంగా ఈ ఊరు మొత్తం కూడా తిరిగి కూడా ఆ మావోయిస్టు కేంద్ర కమిటీ లీడరు సుధాకర్ గారి ఊరు ఎలా ఉందనేది ఈరోజు మీకు ఈ యొక్క గ్రామాన్ని చూపించబోతూ ఉన్నాను. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ నాయకులు సుధాకర్, ఆయన అసలు పేరు టెంటు లక్ష్మీ నరసింహాచలం, 67 సంవత్సరాల వయస్సు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విప్లవ రాజకీయ పాఠశాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ కు గౌతమ్, ఆనంద్, చంటి, బాలకృష్ణ, రామరాజు, సోమన్న వంటి మారుపేర్లతో కూడా ప్రచారంలో ఉన్నారు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సత్యవోలు. ఆయనది అత్యంత పేద కుటుంబం. అటువంటి సత్యవోలు గ్రామంలో ఈరోజు మనం ఆ యొక్క ఇంటిని, అదేవిధంగా సత్యవోలు గ్రామాన్ని కూడా మనం సందర్శిస్తున్నాము. ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో మావోయిజం పట్ల ఆకర్షితులై అడవిబాట పట్టారు. సుమారు 40 ఏళ్ల పాటు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఒకప్పుడు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏఓబి మావోయిస్టు ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. ఎత్తుగడలు వేయటంలోనూ ఉద్యమాన్ని విస్తృతపరచడంలోనూ ఆయనది అందవేసిన చేయి అని పోలీసులు కూడా అంగీకరిస్తారని చెప్తుంటారు. 2013లో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించారట. ఆయనపై 50 లక్షల నుండి ₹1 కోటి వరకు రివార్డు కూడా ఉన్నది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన శాంతి చర్చలకు ఆయన కూడా హాజరయ్యారు. ఆ చర్చల సందర్భంలో హైదరాబాద్లో కొంతకాలం బస కూడా చేశారు. ఆ తరువాత మళ్లీ మైదాన ప్రాంతానికి తిరిగి రాలేదు. 1983లో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడటానికి వచ్చినప్పుడు పోలీసులు సుధాకర్ను అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంటు సుధాకర్ గారి ఇంటి వద్దకు వెళ్తున్నాము. వారి ఇల్లు కూడా మీకు చూపిస్తాను. సత్యవోలు గ్రామంలో ఎన్కౌంటర్ అయిన మావోయిస్టు లీడర్, సెంట్రల్ కమిటీ నాయకుడు టెంటు సుధాకర్ గారి ఇల్లుని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంటు సుధాకర్ గారి ఇల్లు. ఇది అంటే ఇది సత్యవోలు గ్రామంలో ఉంటుంది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెద్దపాడు మండలంలోని ఒక గ్రామం. ఇది సత్యవోలు గ్రామం. సత్యవోలు గ్రామంలో ఇది సుధాకర్ గారి ఇల్లు. ఇది అంటే దాదాపుగా 45 సంవత్సరాల క్రితం ఈ ఇంటిని వదిలేసి వెళ్ళి సాయుధ పోరాటంలో పాల్గొన్న సుధాకర్ గారి ఇల్లుని చూడండి.
మావోయిస్టు సుధాకర్ 2025 జూన్ 5న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. కొందరు దీన్ని బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నారు. లొంగిపోండి లేదా చావండి అనే విధానంతో కేంద్రం వృద్ధ నేతలను వెంటాడి హత్య చేస్తుందని సామాజికవాదులు ఆరోపిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ అధినాయకుడు నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు మృతి తర్వాత ఆ పార్టీకి ఇది మరో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి టెంటు సుధాకర్ గారి గ్రామం సత్యవోలు గ్రామం. అంటే వారు ఎన్కౌంటర్ అయ్యే వరకు కూడా చాలామందికి ఇదే తన సొంత ఊరు అనేది కూడా తెలియదు. ఎన్కౌంటర్ కాగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఈ యొక్క సత్యవోలు గ్రామానికి ఒక ప్రత్యేకత ఏర్పడిందని చెప్పవచ్చు. మా గ్రామం నుంచి వెళ్ళి 45 సంవత్సరాలు ఒక సాయుధ పోరాటంలో పాల్గొని ఎన్కౌంటర్ అయినటువంటి టెంటు సుధాకర్ గురించి గ్రామ ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి మనం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూడండి సత్యవోలు గ్రామం ఎలా ఉందో. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయినటువంటి టెంటు సుధాకర్ గారి గ్రామంలో మనం ఉన్నాము. ఈ సత్యవోలు గ్రామం జంక్షన్ ఇది.